వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే హాఫ్ హెచ్పి మోటార్ క్లచ్ రిపేర్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అనే అంశాన్ని ఒక ల్యాంప్ సహాయంతో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గాయస్, ఇది మన దగ్గరికి రిపేర్కి వచ్చింది. ఇది ఆక్వా టెక్స్మో హాఫ్ హెచ్పి మోటార్. చూసారు కదా, ఆక్వా టెక్స్మో హాఫ్ హెచ్పి మోటార్. టైప్ వచ్చి DSM-2. RPM వచ్చి 1420. మోటార్ని ఓపెన్ చేసి చూడగా క్లచ్ ప్లేటు ఖరాబ్ అయ్యింది. చూస్తున్నారు కదా, ఈ క్లచ్కున్న పాయింట్ అరిగిపోవటం వలన మోటారు స్టార్ట్ అవటం లేదు. మోటారు స్టార్ట్ అవటంలో ఈ క్లచ్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ క్లచ్ పనిచేయపోయినట్లయితే మోటారు వైండింగ్ కాలిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం దీని స్థానంలో కొత్త ప్లేట్ని బిగించాము. మరి బిగించిన కొత్త ప్లేటు పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది విషయం మనకు ఎలా తెలుస్తుందంటే ఒక ల్యాంప్ టెస్టింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ల్యాంపును ఉపయోగించి క్లచ్ పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకుందాం. మోటార్కి ఈ విధంగా టెర్మినల్ ఉంటుంది. టెర్మినల్కి Z1, Z2, A1, A2 అనే 4 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ మనం కామన్ వైర్ని A1కి బిగించాము. ఇది స్టార్టింగ్ వైరు, ఇది రన్నింగ్ వైరు. ఈ బ్లూ గ్రీన్ వైర్లు క్లచ్కి సంబంధించిన వైర్లు. ఈ రెండు క్లచ్కి సంబంధించిన వైర్లు. ఇప్పుడు మనం రన్నింగ్ వైర్ని A2 పాయింట్కి కనెక్ట్ చేసాం. కామన్ వైర్ని ఆల్రెడీ A1కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు క్లచ్ వైర్లలో గ్రీన్ వైర్ని Z2కి కనెక్ట్ చేసాం. క్లచ్ వైర్లో రెండో దాన్ని Z1కి కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ వైర్ని Z2కి కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కండెన్సర్ వైర్లలోని ఒక దాన్ని Z1కి కనెక్ట్ చేస్తున్నాం. కండెన్సర్లోని రెండో వైర్ని రన్నింగ్కి అంటే A2కి కనెక్ట్ చేస్తున్నాం.
ఇప్పుడు మనం ఒక ల్యాంపుని తీసుకుని ఒక వైర్ని A2కి కనెక్ట్ చేస్తున్నాం. A2కి కనెక్ట్ చేసాం. రెండో వైర్ని ల్యాంపు యొక్క రెండో వైర్ని Z1కి కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సప్లై వైర్లు తీసుకుని A1కి A2కి కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మొత్తం వైర్లను ఏ విధంగా కనెక్ట్ చేసామో చూద్దాం. Z1కి క్లచ్ ప్లస్ కండెన్సర్ ప్లస్ ల్యాంప్ వైర్ని కనెక్ట్ చేసాం. Z2కి క్లచ్ ప్లస్ స్టార్టింగ్ వైర్లని కనెక్ట్ చేసాం. A1కి కామన్ ప్లస్ సప్లై వైర్లని కనెక్ట్ చేసాం. Z2కి రన్నింగ్ కండెన్సర్ ల్యాంప్ ప్లస్ సప్లై వైర్లని కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనం మోటార్కి సప్లై ఇచ్చి క్లచ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ ల్యాంప్ ద్వారా తెలుసుకుందాం. చూశారు కదా, మోటార్కి సప్లై ఇవ్వగానే లైట్ వెలిగి మోటార్ రన్నింగ్లోకి వచ్చిన వితిన్ సెకండ్స్లో లైట్ ఆరిపోయినట్లయితే క్లచ్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్లు. క్లచ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని ఈ విధంగా ల్యాంప్ టెస్టింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.